నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాం సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగం. మనం 18వ అధ్యాయం ఇప్పుడు మొత్తం భగవద్గీత యొక్క ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కర్మయోగము, జ్ఞానయోగము. కాబట్టి 41వ శ్లోకము నుండి 49వ శ్లోకం వరకు ఈ కర్మయోగాన్ని మరొకసారి కొత్త ప్రక్రియలో వివరించబోతున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అంటే దీని ప్రాధాన్యత ఏంటంటే స్వధర్మం యొక్క అనుష్ఠానం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అయితే ఈ కర్మయోగంలో భాగంగా యావత్ సృష్టి మాయ నుండి ఉద్భవించింది కాబట్టి శుద్ధ చైతన్య సమక్షములు మాయ 3 గుణములు సత్వ రజ తమో గుణాత్మకం. సృష్టిలో అణువణువు 3 గుణములు వ్యాపించి ఉన్నాయి కాబట్టి ఆ 3 గుణముల యొక్క మిశ్రమంలో తేడా వలనే మనకి ఇంత భిన్నంగా కనిపిస్తుంది తప్ప వాస్తవానికి ఆధారభూతమైనటువంటి శుద్ధ చైతన్య పరమాత్మ ఒక్కటే. మత్త పరతరం నాణ్యతు కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. అది మనం ఆల్రెడీ చూసాం 7వ అధ్యాయంలో. మొత్తము ఈ పూసల వెనక దారం ఎలాగైతే పట్టి వస్తుందో యావత్తు సృష్టి అంతా కూడా అంతర్యామి అనే ఒక దారం, అంతర్యామి అనే ఒక పరమాత్మ చైతన్యంకి అలా గుచ్చబడినట్టు ఉన్నాయి అని చెప్పారు. అయితే ఇప్పుడు ఈ 3 గుణములు వలన జగత్తు, ఈశ్వర, జీవ వేరువేరుగా ఉంటాయని చెప్పాం. ఈ జీవాత్మలో కూడా మనుష్యుల గురించి మనము ప్రస్తావిస్తున్నాం. ఎందుకు? మనుష్యులకు మాత్రమే కర్మ అధికారం ఉన్నది. కుక్కలకి, నక్కలకి, పిల్లిలకి మనము కర్మ మీరు చెయ్యండి, నువ్వు పుణ్యం పొందుతావు, పాపం పొందుతావు అని చెప్పలేము. అందువలన మనుషులను తీసుకొని స్వధర్మం చెప్పడానికి భగవాన్ శ్రీకృష్ణ వారి యొక్క గుణములు, వారు ఎంచుకునే కర్మ ప్రవృత్తి ఆధారంగా 4 వర్ణములుగా విభజన జరిగిందని చెప్పారు. అందులో మొట్టమొదటిది బ్రాహ్మణ. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాం చ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై అని చెప్పాం. తరువాత ఈ బ్రాహ్మణి యొక్క కర్మలు ఎట్టివి అంటే వారి గుణమునకు అనుగుణంగా ఎటువంటి కర్మలు చేస్తారు అంటే శమోధమస్తప శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం అని చెప్పాం. అంటే ఏంటి? వారికి సహజంగా అధిక మోతాదులో సత్వగుణం ఉండడం వలన శమహ అంటే మనోనిగ్రహం అంటే విచ్చలవిడిగా మనస్సు లాగినటువంటి పోకుండా మనసును నియంత్రించుకోగలిగే
ఆ అభ్యాసము సహజంగా వారికి ఉంటుంది. ఎందుకు? సత్వగుణం అధికంగా ఉండడం వల్ల. సత్వగుణం ఏం కోరుకుంటుంది? శాంతం, ప్రశాంతంగా ఏకాంతం కోరుకుంటుంది. జనములో ఓ డీజేలు వేసుకొని మాయదారి మైసమ్మ బతుకమ్మ అన్నీ చెయ్యాలి, కానీ శాంతంగా దానికి ఒక లిమిట్ ఉండాలి. మనం చేసినటువంటి ఏ కార్యక్రమం కూడా ఇతరులకు ఇబ్బంది కలగకూడదు. అది అది ఉంటుంది స్వభావం సత్వగుణ సంపన్నులకి. కాబట్టి ఈ శమహ మనోనిగ్రహం అని చెప్పాం. మరేంటి? దమహ అంటే ఇంద్రియ నిగ్రహం. అంటే మన ఇంద్రియములు ఏవైతే ప్రాపంచిక క్షణిక సుఖాలని కోరుతుంటావో వాటిని కట్టడి చేసి అవసరమైనంత వరకే వాడుకుంటారు. ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహం ఉంటుందో వారికి శాంతి, జ్ఞానము, వైరాగ్యము, బుద్ధి అన్నీ కూడా అత్యంత ప్రకాశవంతంగా తేజవంతంగా పనిచేస్తాయి. ఎందుకు? బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వం చ అనుమాస్మరణాత్ భవే మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. హనుమంతుడు జితేంద్రియుడు, బుద్ధిమతాం వరిష్ట, మనోనిగ్రహం కలిగి అత్యంత సమత్వ బుద్ధి కలిగి ఉంటారు. కాబట్టి హనుమంతుడిలో ఏముంటాయి? బుద్ధి, జ్ఞానం, వైరాగ్యం, శక్తి, వీర్యం అన్నీ కూడా అనంతంగా ఉంటాయి హనుమంతుడిలో. మనం కూడా ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహం పొందితే అవి మనకు వస్తాయా? ఖచ్చితంగా వస్తాయని చెప్పారు మహాత్ములు. వాక్పటుత్వం, ఆయన మాట్లాడితే, హనుమంతుడు మాట్లాడితే శ్రీరామచంద్రుడు ఆశ్చర్యపోయాడంట. అబ్బో, ఇలా కూడా మాట్లాడతారా? ఇలా మాట్లాడే వాళ్ళు ఉంటారా భూమి మీద అనుకున్నారట. ఎవరు? శ్రీరామచంద్రుడు. ఆయనే ఓ పెద్ద రింగ మాస్టర్, మర్యాద పురుషోత్తముడు. ఆయనకి ఆశ్చర్యం కలిగేటట్టు హనుమంతుడు మాట్లాడాడంటే మన ఊహకు అందదు హనుమంతుడు ఏ విధంగా మాట్లాడతాడు అనేది. అది హనుమంతుడి యొక్క గొప్పతనం. కాబట్టి ఆ యొక్క ధమహ ఎందుకు, ఎలా వస్తుంది? ఇవన్నీ తపహ, తపస్సు ద్వారా మాత్రం వస్తుంది. అందుకే బ్రాహ్మణ అంటే సత్వగుణం కలిగి ఉన్నవారు బ్రాహ్మణులు. కాబట్టి వారి జీవితం తపస్సు. అందుకే వారు ఎక్కువ వస్తువులు కూడగట్టుకోకూడదు. బ్రాహ్మణులు నిజానికి ఉద్యోగాలు, వ్యాపారాలు చేయకూడదు. బ్రాహ్మణుడు ఎందుకు చేయకూడదంటే, చెయ్యొచ్చు కానీ ఆశించకూడదు, డబ్బులు డిమాండ్ చేయకూడదు. అందువలన వ్యాపారం చేయకపోవడానికి కారణము, వ్యాపారం చేసేటప్పుడు ఆశించాలి, డిమాండ్ చేయాలి. కాబట్టి వ్యాపారం వారికి పనికిరాదు. అందువలన కేవలము బోధన, ఉపదేశం, టీచింగ్ మాత్రమే చెయ్యాలి బ్రాహ్మణ అంటే. అదేనేంటి? డబ్బులు తీసుకొని, సంపదలు తీసుకొని చేయకూడదు, అడగకూడదు. వారికి కావలసినటువంటి నీడ్స్ ఏవైతే ఉన్నాయో సమాజం సమకూర్చాలి వారి కోసం. సమాజం ఎప్పుడు కూడా, సొసైటీ ఆల్వేస్ ఫుల్ఫిల్ దేర్ నీడ్స్, నాట్ దేర్ గ్రీడ్. వాళ్ళు కూడగట్టుకోవడానికి అవకాశం ఉండకూడదు. అందుకే చూడండి, అనగా ఒక గ్రామంలో, ఒక రాజ్యంలో వేద బ్రాహ్మణుడు ఉండేవాడు అని మన కథలు ఉంటాయి. సత్యనారాయణ వ్రతం, త్రినాథ వ్రతకల్పం, గణేష పూజ వ్రతకల్పం, సరస్వతి వ్రతకల్పాలు. ఈ పూజల్లో చూస్తే అనగా ఒక రాజ్యంలో వేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఎక్కడైనా సరే అనగా ఒక రాజ్యంలో ధనవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఎక్కడైనా చూసారా? ఉండకూడదు కూడా. ఎందుకు? ఆయన జ్ఞాన సంపన్నుడు. విద్యార్థి సుఖం కోరుకుంటే ధనం ఉండదు, ధనాన్ని కోరుకుంటే విద్యను కోరుకుంటే సుఖం ఉండదు, సుఖము కోరుకుంటే విద్య ఉండదు అని చెప్పారు మహాభారతంలో. కాబట్టి బ్రాహ్మణుడు ఎప్పుడు కూడా తపస్సంపన్నుడై ఉండాలి, తపోమయ జీవితం గడపాలి. ఎలా? ఎందుకు? శౌచం, అత్యంత శుభ్రత, ఎటువంటి మాలిన్యం లేకుండా. మాలిన్యము, మురికి అంటే బయట మాత్రమే కాదు, లోపల కూడా అత్యంత పవిత్రంగా, శుద్ధంగా ఉండాలి. అంతర శౌచం, బాహ్య శౌచం అంటారు దీన్ని. మనం చూసాం ఆల్రెడీ 13వ అధ్యాయంలో. క్షాంతి, మనం చెప్పాం కదా,
బాహ్యంగా ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనే శారీరక మానసిక సంసిద్ధత కలిగి ఉండడమే బ్రాహ్మణ కర్మ యొక్క స్వభావము. దాన్ని బట్టి ఆ అలాంటి జీవనాన్ని ఎంచుకున్న వ్యక్తికి సహజంగా శారీరక సుఖాలు తక్కువే. ఆయన ఎక్కడికి వెళ్ళినా మంచి డబల్ కాట్ రాయల్ బెడ్లు ఏమి ఎక్స్పెక్ట్ చేయడు పడుకోవడానికి. మీరు పెట్టే అనేక రకాలైన పదార్థాలతో భోజనము భిక్ష ఎక్స్పెక్ట్ చేయడు. ఏది దొరికితే ఆ సమయానికి యదృచ్ఛ లాభ సంతుష్ట ద్వంద్వాతీతో విమత్సర అంటారు వాళ్ళకి బ్రాహ్మణ్. మనందరము బ్రాహ్మణులమే, అది మీరు గమనించాలి. ఇక్కడ గుణం ముఖ్యం. గుణము ద్వారా మనం చేసే స్వాభావికంగా చేసే ప్రవృత్తి ముఖ్యం. అందువలన ఈ సుఖాలన్నీ కూడా మనం సంపాదించుకున్నటువంటి కంఫర్ట్స్ అవి అక్కర్లేదు. అందువలన లౌకిక విజయాల వైపు మొగ్గు సూపరు. వారు ఎప్పుడు కూడా ఆంతరంగికంగా వృద్ధి చేసుకుంటుంటారు, ఆధ్యాత్మిక వృద్ధి. అయితే వాళ్ళు ఎలా ఉంటారు? ఆర్జవం కలిగి ఉంటారు. ఆర్జవం అంటే ఏంటి? మనస్సు, ఇంద్రియములు, వాక్కు అండ్ మనం చేసే కర్మలు మూడు కూడా ఒకే త్రాటిపై ఉండాలి. మనం ఏది ఆలోచిస్తే అదే మాట్లాడాలి, ఏది మాట్లాడామో అదే చేసి చూపెట్టాలి. ఎలా ఉంటే దాన్ని ఆర్జవం అంటారు. తర్వాత జ్ఞానం అని చెప్పాను. జ్ఞానము విజ్ఞానము రెండు వాడారు భగవాన్ ఇక్కడ. ఇది ఆల్రెడీ మనం 7వ అధ్యాయంలో చూసాం. జ్ఞాన విజ్ఞాన యోగ అన్నమాట. గుర్తుంది కదా మీ అందరికీ? జ్ఞానం అంటే అపరా విద్య, విజ్ఞానం అంటే పరా విద్య. అంటే పరా ప్రకృతి అపర ప్రకృతి జ్ఞానం చెప్పాం. అందువలన జ్ఞానం అంటే మన ఇంద్రియముల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకొని అన్ని జ్ఞానములు కూడా అందరికీ తెలుసు. కానీ మనకి వేదం అనేది ఒక శాస్త్రం ఉంది. ప్రత్యక్ష ఇంద్రియములకు గోచరము కానటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది 6వ ఇంద్రియం అంటారు, 6th సెన్స్. ఆ 6th సెన్స్ అనేది వేద శాస్త్రం ద్వారా మాత్రమే తెలుస్తుంది. దాన్నే శాస్త్రచక్షు అంటారు. అందువలన ఈ రెండింటిలో కూడాను జ్ఞానం పొంది ఉండాలి బ్రాహ్మణ వర్ణం. దీన్నే అపర విద్య పరా విద్య అంటారు. కాబట్టి రెండు పొందినప్పుడు లౌకిక జ్ఞానము ఆత్మజ్ఞానము రెండు పొందినప్పుడు ఆయనలో ఏం కావాలి? ఆస్తిక్య బుద్ధి కావాలి. దేనిపైన? వేద శాస్త్రం పైన. ఎందుకంటే వేదం మాత్రమే చెప్తుంది మీ యొక్క ఆధ్యాత్మిక గొప్పతనము. ఇంద్రియములకు అందనటువంటి ఆ జ్ఞాన స్వరూపాన్ని వేదం మాత్రమే చెప్పగలుగుతుంది. అందువలన ఆయన జీవితం ఎలా ఉండదు? అత్యంత నిరాడంబరంగా ఉంటుంది, సాధారణ జీవితం బ్రాహ్మణ వర్ణం. అందుకే మనం చూసాం, సుర మందిర తరుమూల నివాస శయ్యాభూతలమజనం వాస సర్వ పరిగ్రహ భోగాత్యాగ కస్య సుఖం నకరోతి విరాగ. అత్యంత విరక్తి కలిగి త్యాగి అయినటువంటి వారికి ఎక్కడుంటాడు? సురమందిరము, దేవాలయాల దగ్గర ఎక్కడో తలదాచుకుంటారు. తరుమూల నివాస, ఏదో వటవృక్షం కింద మూల అక్కడ తలదాచుకుంటారు. శయ్య భూతల మజనం వాస, వాళ్ళు భూమి మీద పడుకుంటారు. వాళ్ళ బెడ్లు ఎక్కడ మంచాలు, కాట్స్, డబుల్ కాట్స్ అనేవి, రాయల్ బెడ్, రాయల్ కింగ్ సైజ్ బెడ్ అడగరు. సింపుల్ లివింగ్, సాధారణ జీవితం. కానీ ఆయనకి ఏమీ ఇన్ని వస్తువులు కూడగట్టుకోలేదే. వాళ్ళ ఇంటి ముందు ఒక 5-10 కార్లు లేవు, ఒక పెద్ద బంగ్లా లేదు, ఒక సెక్యూరిటీ గార్డ్స్ లేరు, ఏమీ లేవు. కానీ ఇంత సుఖంగా ఆనందం ఎలా ఉండగలుగుతున్నారు అంటే ఆయన సీక్రెట్ చెప్తాడు బయటికి. సీక్రెటా ఏంటంటే ఆయనకి బాహ్యము నుండి పొందే సుఖాలు మాత్రమే కాదు, ఆయన రహస్యం ఏమిటో తెలుసుకోవాలంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి. వెళ్ళి అప్పుడేమంటారు ఆయన? నేను వేద శాస్త్రము పైన నాకు శ్రద్ధాభక్తి కలిగి ఉన్నటువంటి ఆస్తిక్య బుద్ధి ఉన్నది. నేను దాని ద్వారా అత్యంత ఆత్మానందం తరగనిది, ఎప్పుడు వచ్చేది పోయేది కాదు,
అనంతంగా ఉండే ఆత్మానందమును పొందుతున్నాను అని చెప్తాడు. అప్పుడు మనకు కూడా కుతూహలం కలుగుతుంది కదా. సో మనము కూడా వారి దగ్గరికి వెళ్ళి తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శి. అందుకే ఇప్పుడు కూడా వాళ్ళకి బ్రాహ్మణ వర్ణం అని బయటికి చెప్పుకునే వాళ్ళకు కూడా నిజంగా వారికి శాస్త్రజ్ఞానం ఉన్నా లేకపోయినా మనం గౌరవిస్తాం. ఎందుకంటే ఆ జ్ఞానానికి అంత విలువ. అందువలన సరే ఇవన్నీ రోజు బలవంతంగా చేయాలంటారా? నో, అది స్వాభావికం, వాళ్ళ స్వభావం, స్వాభావిక కర్మ అది. అందువలన మీరు ఒకటి చెప్పండి, మీరు ఎక్కడ ఉన్నా ఏ వృత్తి చేస్తున్నా మీరు ఈ విషయాన్ని తెలుసుకోండి, ఈ శాస్త్రజ్ఞానాన్ని కొంత తెలుసుకోండి. తెలుసుకునేటప్పుడు కేవలం దాని మీద ఏకాగ్రత ఉండాలి. అందుకే చిన్మయానంద స్వామి గురుకులం స్థాపించి ఎవరైనా యువతీ యువకులు ఈ గొప్ప జ్ఞానాన్ని తెలుసుకోవాలనుకుంటే వారికి అకామిడేషన్లు, ఫుడ్, బెడ్, చదువుకోవడం, పుస్తకాలు మొత్తం ఫ్రీ. సాందీపిని సాధనాలయాలు ముంబై అలా చేసి అది పూర్తిగా చదువుకున్న సమయంలో దాని మీద దృష్టి పెట్టాలి. ఆ తరువాత నువ్వు పెళ్లి చేసుకుంటావా, ఓకే, పిల్లలను కూడా మేమే సెట్ చేస్తాం. సరే నువ్వేమైనా ఉద్యోగం చేసుకుంటావా, సరే ఉద్యోగం కూడా మేము సాయం చేస్తాం అని కూడా ముందుకు వచ్చి చెప్పేవాళ్ళు. చిన్మయానంద స్వామి, దయానంద స్వామి అందరినీ ఎంకరేజ్మెంట్ చేసేవాళ్ళు. అంత చదువుకొని కొంతమంది ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా మనకి ఎక్సెప్షన్స్ ఉంటారు. బ్రహ్మసూత్రాలు చదివిన తర్వాత మళ్ళీ మంగళసూత్రం వైపు వెళ్తారు. కొంతమంది మంగళసూత్రం పట్టుకున్న తర్వాత బ్రహ్మసూత్రం చదువుకోవాలని వస్తారు. అటు నుంచి ఇటు, ఇటు నుండి అటు ఉంటాయి. కానీ సన్యాసి అయిన తర్వాత వెనక చూడడానికి వీలు లేదు. యూ జస్ట్ గో అండ్ డై ఇన్ గంగా. అందువలన ఈ విధమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఈ బ్రాహ్మణ వర్ణం యొక్క సహజ స్వాభావికంగా, అంటే చూడండి, అప్రయత్నంగా అమ్మ ఆకలేస్తుంది నాకు ఏదైనా పెట్టామంటే అమ్మగారికి ఏముంది, కొంచెం రవ్వ ఉందా లేదా అదొక్కటే చాలు, ఇంకేం అక్కర్లే. టకా 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 పోపులో తడతడ స్టవ్ మీద పెడతారు, 5 నిమిషాల్లో ఉప్మా రెడీ అంటారు. ఎందుకు? ఆవిడ స్వాభావికం వంట, ఆవిడకేం పెద్ద పని కాదు. అదే ఉప్మా మాకు చెయ్యమని అడిగితే నాకు ఒక వారం రోజుల ప్రాజెక్ట్ పని అనమాట, ఒక ఉప్మా చేయడం నాకు. సో అది స్వాభావికంగా చేసిన వారికి మనం ఎంతో కష్టపడి చేసిన దానికి అంత తేడా ఉంటుంది. ఇది బ్రాహ్మణ వర్ణం గురించి చూసాం కదా. అందువలన ఈ కర్మలు అనేవి బ్రాహ్మణ వర్ణం అనేది సహజ కర్మలు. శమ, దమ, తపస్, శౌచం, క్షాంతి, ఆర్జవం, జ్ఞానం, విజ్ఞానం, ఆస్తిక్యం. ఆస్తిక్యం అని చెప్పాను. వేద శాస్త్రం పైన అత్యంత శ్రద్ధాభక్తి, దాన్ని ఆస్తిక్య బుద్ధి అంటారు. ఇలాంటివన్నీ కూడా బ్రహ్మకర్మ అంటే బ్రాహ్మణ వర్ణం వారి యొక్క స్వాభావజం కర్మ, స్వాభావిక కర్మలు. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం, శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం, శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం. యుద్ధే యుద్ధే చాప్యపలాయనం, యుద్ధే చాప్యపలాయనం, యుద్ధే చాప్యపలాయనం. దానమీశ్వర భావశ్చ, దానమీశ్వర భావశ్చ, దానమీశ్వర భావశ్చ. క్షాత్రం కర్మ స్వభావజం, క్షాత్రం కర్మ స్వభావజం, క్షాత్రం కర్మ స్వభావజం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం, యుద్ధే చాప్యపలాయనం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం, యుద్ధే చాప్యపలాయనం. శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం,
యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఉత్తమం. అయితే మనం బ్రాహ్మణ వర్ణం గురించి వారి స్వాభావిక కర్మల గురించి బాగా లెక్చర్ ఇచ్చాం కదా. కొంతమంది డౌట్ వస్తుంది, ఎందుకంటే ఇంత ఎక్కువ చెప్తున్నారని. అంటే ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఆ బ్రాహ్మణ వృత్తిని గనక, ఈ స్వాభావిక కర్మలు గనక అలాంటి వృత్తిని మీరు ఎంచుకున్నట్లయితే దానిపైన పూర్తి మక్కువతో, ప్రీతితో, ప్రేమతో, మనస్ఫూర్తిగా ఎన్నుకోవాలి. అప్పుడే మీకు తరగనిటువంటి ఆనందం కలుగుతుంది, శాంతి. అంతే తప్ప దిక్కుమాల కర్మ మాకేందుకు చెప్పాలి, నేను చేయకపోతే అవదా, ఈ జీవితం గడవాలంటే తప్పట్లేదు అని అలాంటి నిందలు అలాగ మనసులో కుమిలిపోతూ ఇక ఏదో బలవంతంగా ఫోర్స్గా ఎవరో చేయిస్తున్నట్టు మనము ఏ కర్మ చెయ్యకూడదని ఉద్దేశం అన్నమాట. అయితే ఇక్కడ క్షత్రియ కర్మ యొక్క స్వభావం ఏమిటి, వారు స్వాభావికంగా క్షత్రియ వర్ణం వారు ఎటువంటి కర్మలు ఎంచుకోవాలి, ఎటువంటి కర్మలు చేస్తారు అనేది ఇక్కడ చెప్తున్నారు. ఏంటంటే భగవాన్ ఏమంటున్నాడంటే, మనకి అందరూ కూడా ఒకే రకంగా ఉంటారు కదండి. ప్రతి ఒక్కరిలో కూడా సత్వగుణ సంపన్నులై ఉంటే ఇంకెందుకండి ఈ భిన్న వివక్షలు, తేడాలు. కాబట్టి క్షత్రియ అంటే ఏంటంటే పాలకులు. ఎందుకు? మనకి అభయ ప్రదానం చేయగలగాలి, రక్షకుడై ఉండాలి, పాలకుడై ఉండాలి. అంటే సమాజంలోని ధర్మ సూత్రాలని అమలుపరిచేటట్లు ఉండాలి. న్యాయ సూత్రాలు, ధర్మ సూత్రాలని అమలు చేసి ఒక దక్షత కలిగి ఉండాలి. పక్షపాతం ఉండకూడదు. నిష్పక్షపాతంగా, ధైర్యంగా ఆయన అమలుపరిచి ప్రజలని రక్షణ, శాంతి అందించగలగాలి ప్రజలకి. అందువలన అధర్మాన్ని పారదోలి ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారితో అవసరమైతే యుద్ధం చెయ్యాలి, సామధాన భేద దండనతో కూడా ముగించాలి. అందువలన ఆయనలో ధైర్య సాహసాలు ఉండాలి. అవునా కాదా చెప్పండి? మన ధైర్యం ఉంది, మనం దోమకే భయపడతాం. బుద్ధి ఇంకన్నామా ఇంక అవుట్, ఇంకా మనకు నిద్ర కూడా పట్టదు. ఎలుక బుద్ధి ఇంక కాక్రోచ్, మనం జంపింగ్లు చేస్తాం కదా, మనకేం ధైర్యం ఉన్నది. కాబట్టి ఇక్కడ శౌర్యము చూసారా, శౌర్యం అంటే ఎంతో ధైర్యంతో కూడినటువంటి సాహసం, ఆ ధీరత్వం, ఆ వీరత్వం అంటారు. అది అవసరం, మినిమం ఫండమెంటల్ క్షత్రియుడికి. అంతే తప్ప మనం ఉత్తర కుమారుడిలాగా ప్రగల్భాలు పలికి సరిగ్గా యుద్ధం స్టార్ట్ అయినప్పుడు వెనుదిరిగి పారిపోకూడదు. అది పెద్ద క్షత్రియ ధర్మం అనిపించుకోదు, క్షత్రియ వర్ణం అనిపించుకోదు. ఇంకొకటి ఏంటి, తేజ అంటే ఏంటంటే మనం ఎదుటివారి యొక్క బలబలాలు, వారి సామర్థ్యాలు అవన్నీ చూసి మన బలం అనేది తగ్గిపోకూడదు. అంటే మనం ఏంటి, ఎదుటివాడిని చూసి మన శక్తి సామర్థ్యాలు నిర్వీర్యం కాకూడదు. అంటే అర్థం ఏంటి, ఎంతటి శత్రువునైనా ఎదుర్కోగలను అనే ఒక విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో వారిలో ఒక తేజ అంటారు. తేజ అంటే ప్రకాశం అంటే దేనికి భయపడేది లేదనమాట. తగ్గేదేలే అంటారు మన పిల్లలు, చూసారా, తగ్గేదేలే అంటారు. అలాగా అంటే ఈ తేజ అంటే ఎదుటివాడిని చూసి భయపడే సమస్య లేదు. అది మీరు ఏ పనైనా చెయ్యండి, ఎదుటివాడిని కంపేర్ చేసుకొని మీరు భయపడకూడదు. మీరు నమ్మరు, నేను అది చెప్పకూడదు, బట్ చెప్పేస్తున్నా. నేను ఆరంభంలో ఋషికేశ్ వెళ్ళాను. ఋషికేశ్లో శివానంద ఆశ్రమంలో కర్మయోగం చేసుకుంటూ ఏదో అలా భజనలు చేసి పెద్దగా జ్ఞానం ఏమి తెలియదు, భజన కూడా రావు, చేతకూడదు మనకి. తర్వాత కొంతకాలంకి దయానంద ఆశ్రమంలో వేదాంతం చెప్తున్నాను.
అప్పటికే నేను చిన్మయానంద గారి యొక్క ఆడియోలు వీడియోలు అన్ని వినడం, రామతీర్థ, వివేకానంద బాగా చదవడం మొదలెట్టాను. కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది. దయానంద ఆశ్రమంలోకి వెళ్ళేసరికి 35 మంది బ్యాచ్ స్టార్ట్ అయింది, వేదాంత కోర్స్. ఫస్ట్ డే వాళ్ళందరినీ చూసి అనిపించింది, వీళ్ళందరికంటే నేనే ఫస్ట్ వస్తాను. వీళ్ళందరూ నా దగ్గర వీళ్ళు బోల్ట్లు, దే కెనాట్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. అంటే వీళ్ళెవరూ మనతో పాటు ముందుకు రాలేరు అనే కాన్ఫిడెన్స్ మనలో కనిపించిందండి మొదటి రోజే నాకు. చూడండి, ఆ కాన్ఫిడెన్స్తో మీరు అభ్యాసం చేస్తే నిజంగా ప్రపంచంలో మీరే నెంబర్ 1. అది సత్యం. వారం రోజుల తర్వాత ఆ 35 మంది బ్యాచ్లో నేనే ఫస్ట్ వేదాంత కోర్సు. ఆచార్య ఏది అడగాలని నన్నే అడిగేవారు. ఏ స్తోత్రం చెప్పాలని నేనే టకా 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 లొడలో వచ్చేసేది అనమాట. అలాగా చూచి చదవడం కాదు. చాలా మంది చూసి చదవలేకపోయారు. దక్షిణామూర్తి స్తోత్రాలు ఎలాంటివి నన్ను చూడకంటే చెప్పేసేవాడు. నన్ను గురు స్తోత్రాలు, దక్షిణామూర్తి స్తోత్రాలు, ఉపదేశ పంచకము, భగవద్గీత శ్లోకాలు, ఉపనిషత్ మంత్రాలు, ఇవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. మీ కాన్ఫిడెన్స్, విశ్వాసము, మీరు చేస్తున్నటువంటి తపన, అభ్యాసం. అందువల్ల అభ్యాస వైరాగాభ్యాం, ఆ రెండింటి ద్వారా మీరు సాధించలేనిది ఇదంటూ ఈ సృష్టిలో లేదన్నారు పతంజలి మహర్షి, అదేవిధంగా భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఇక్కడ ఏమంటున్నారంటే తేజ, ఇంకేంటి ధృతి. మనం ఆల్రెడీ చూసాం 3 రకాల ధృతులు కూడా చూసాం. సాత్విక ధృతి, రాజసిక ధృతి, తామసిక ధృతి. ధృతి అంటే ఒక సంకల్ప శక్తి. సంకల్ప శక్తి అంటే తెలుసు కదా మీకు. అంటే విల్ పవర్ అంటారు. అంటే ఏదైనా సరే మీ సంకల్పం చేస్తే తిరగకూడదు, వెనక్కి తిరగకూడదు, మధ్యలో ఆపకూడదు. అంటే అత్యంత పట్టుదలతో ముందుకు పోవడమే. మీరు ముందుకు పోతుంటే ఎంతటి గమ్యమైనా తరిగిపోవలసిందే. దాక్ష్యం, చూడండి, దాక్ష్యం అంటే దక్షత. దక్షత ఎందుకు అన్నారంటే ఒక పాలకుడికి ఇమ్మీడియట్గా తొందరగా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక ట్రంప్, ఆయన ఒక పెద్ద గంపు, ఆయన అయ్యేది డంపు, ఆయన తీసుకునే నిర్ణయాలు భారత్ మీద ఒక పెద్ద కుంపటి అనమాట. సో ఆయనకి కౌంటర్గా మేము ఒక 6 నెలల తర్వాత నిర్ణయం తీసుకుంటే కుదరదు. ప్రపంచంలో మీరు కింద పడిపోతారు మార్కెట్లో. కాబట్టి ఇమ్మీడియట్లుగా నిర్ణయాలు తీసుకోవాలి, ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. నేను గాబర్లు తీసుకున్నానండి, అందుకే నిర్ణయం తప్పు అయిందండి అలాగ అనకూడదు. దక్షత అంటే ఏంటంటే క్షణాల్లో నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం అనేది ఖచ్చితమై ఉండాలి. అందుకే అప్పుడు యుద్ధాలు, రాజులు ఉండేవారు, శత్రు రాజ్యాలు వచ్చి పడేవారు, దాడి చేసేవారు, దండయాత్రలు చేసేవారు. అప్పుడు కాబట్టి నిర్ణయం తీసుకోవాలి రాజు. లేదండి ఒక వారం రోజుల పాటు ఆలోచిస్తామండి, చూద్దామండి అంటే కుదరదు. ఇమ్మీడియట్ నిర్ణయాలు తీసుకోవాలి, ఆలోచించాలి. సో వారిని దక్షత కలిగి ఉన్నవారని అర్థం. యుద్ధే చ అపి అపలాయనం. చూసారా, యుద్ధం అండి. ఎందుకంటే భగవద్గీత ఎక్కడ చెప్తున్నారండి? ఇంతకీ భగవద్గీత ఎక్కడ చెప్తున్నారు? గీతా మందిర్లోనా, గీతా భవనమా? నో, భగవద్గీత చెప్తున్నది యుద్ధక్షేత్రంలో, రణరంగంలో. సో అప్పటికే అర్జునుడు వెయిట్ చేస్తుండు. చిన్న అవకాశం వచ్చినా హరిద్వార్, ఋషికేశ్ పారిపోదామని వెయిట్ చేస్తూనే ఉన్నాడు పాపం ఆయన, గోతి దగ్గర నక్కలాగా. కానీ కృష్ణ పర్వతం ఏమంటున్నాడు? ఆయన మెడ పట్టుకొని, నీ చెవులు పట్టుకొని, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు నాయన, నీ స్వధర్మం నువ్వు పాటించాల్సిందే, నీ కర్తవ్యాన్ని విడిచిపెట్టకూడదు. నువ్వు క్షత్రియ వర్ణం కదా, నీ యొక్క స్వాభావిక కర్మలు చూడు. ఇప్పుడు ఏంటివి? యుద్ధములో వెన్ను చూపెట్టకూడదు. ఇక ఎక్కడికి వెళ్తాడు అర్జునుడు? కాబట్టి యుద్ధము యందుచ అపలాయనం, వెన్ను చూపెట్టు పారిపోకూడదు. ఇంకొకటి ఏమంటున్నారంటే దానం. చూసారా, అందుకే ఆ రోజుల్లో విద్వాంలు, పండితులు కూడా ఆ యొక్క సభల్లో, రాజ్య సభల్లోకి వెళ్ళి మాట్లాడుతుంటే వారికి దాన ధర్మాలు చేసేవారు క్షత్రియ రాజులు. ఎందుకు? దానం చేయడానికి ఆయనకి యోగ్యత, తీసుకోవడానికి అధికారం లేదు. కాబట్టి ఎప్పుడైతే తీసుకోవడానికి అధికారం లేదో ఆయన అందరికీ దానం ఇవ్వవచ్చు. ఎవరు? క్షత్రియ వర్ణం వారు అందరికీ దానం ఇవ్వవచ్చును.
కాబట్టి ఆయన దానం చెయ్యాలి. అందుకే చూడండి, అప్పుడు శాస్త్రాలు చదువుకునే వాళ్ళు, శాస్త్రవేత్తలు అందరూ ఉండేవాళ్ళు. అనేక కళలు, అనేక మొత్తం నైపుణ్యం కల వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరూ కూడా ప్రోత్సాహాలు ఇచ్చి ఉత్సాహపరిచి వారి యొక్క కళల్లో ఇంకా గొప్ప గొప్ప ఉన్నత శిఖరాలను అధిరోహించే విధంగా వాళ్ళకి బహుమానాలు, దానాలు ఇచ్చేవారు. ఎవరు? పాలకులు ఇవ్వాలి, ఇంకెవరిస్తారు? అదేవిధంగా ఈశ్వర భావ, చూసారా మీరు? ఈశ్వర భావ అంటే నాయకత్వ లక్షణాలు ఉండాలండి. ఎందుకంటే ఎమర్జెన్సీ సమయాల్లో మనము నాయకత్వం వహించాలి. సో నాయకత్వం వహించి ముందు నడిపించాలి. అందుకే మనకేమంటారంటే ఈ నాయకత్వ లక్షణాలు వహిస్తూ ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భయపడకుండా, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా భయపడకుండా ఎటువంటి క్లిష్ట పరిస్థితులు కూడా భయపడకుండా నాయకత్వం వహించి, అంటే ఓటమి యందు గాని విజయం యందు గాని రెండింటిలో కూడా సమానంగా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడిపించేవాడే నాయకుడు. అలాంటి నాయకత్వ లక్షణాలు ఈ క్షత్రియ వర్ణం కలిగి ఉంటారు స్వాభావికంగా. చూడండి, అప్పుడు మన భారతీయ సనాతన ఎంతమంది చిన్న కుర్రవాడు ఉన్నప్పటికి కూడా మీ నాన్నగారు ఇంత గొప్ప క్షత్రియ వీరుడు, మీ తాతగారు అని చెప్తే ఎస్ నేను కూడా యుద్ధభూమిలోకి వెళ్తానని బాలులు కూడా ప్రవేశిస్తారు యుద్ధభూములు. ఎందుకు? ఆ యొక్క శౌర్యం, సామర్థ్యము, ఆ తేజము, ఆ యొక్క ధైర్యము, ధృతి అవి స్వాభావికంగా ఉంటాయి వాళ్ళ వర్ణములు, వాళ్ళ బ్లడ్ లో. కాబట్టి ఈ విధంగా ఈశ్వర భావ అంటే నాయకత్వం వహించే ఆ యొక్క గుణము స్వాభావికంగా ఉంటుంది. అందువలన చూడండి, వర్ణం అనేవాడు కేవలం దుంపలు, పండ్లు, ఆకుకూరలు ఇవి తింటే కుదరదు. వాళ్ళకి అవసరమైతే మాంసాహారం తినేవారు క్షత్రియ వర్ణం. అంటే ఏంటి? ఆ రోజుల్లో ఉన్నటువంటి అవైలబుల్గా ఉన్నటువంటి మాంసాహారాలు తినడం కానీ, అవసరమైతే ఆ ఆహారంలో కూడా బలంగా శరీర దార్ఢ్యం అనమాట, బాగా శక్తివంతంగా భుజబలం కలిగి ఉండాలి. అవసరమైతే ఎటువంటి యుద్ధాలకని సిద్ధం అవ్వాలి. అంతే తప్ప బ్రాహ్మణ వర్ణం ఏంటి? వాళ్ళ తపస్సు జీవితం, ఇష్టం వచ్చినట్టు తినడానికి ఏమి ఉండదు. కాబట్టి ఈ విధంగా బ్రాహ్మణుల యొక్క శాకాహారము, సాత్వికాహారం ఎలా ఉంటుందో ఈ యొక్క క్షత్రియులకి రాజసికమైనటువంటి జీవన విధానములో దానికి అనుగుణంగానే ఆహార అలవాట్లు కూడా, వాళ్ళు వేటాడము, యుద్ధం చేయడము, అటువంటి ఆహార అలవాట్లు కూడా వారికి ఉంటాయి. అందుకే సైనికులు చూడండి, సైనికులు పెట్టే భోజనం మనం పెట్టే భోజనం ఒకలా ఉండదు. కాబట్టి ఈ విధంగా మనకి అర్థమవుతుంది ఏంటంటే ఈ క్షత్రియ వర్ణం కలిగిన వారు స్వాభావిక కర్మలు అని. ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం? ఆఖరికి ఇది బలవంతంగా కాదు. ఏంటి బలవంతం? ఏంటి? శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం. అంటే శౌర్యము, తేజస్సు, ధృతి, దాక్ష్యము, యుద్ధం వెన్ను చూపకుండా ఉండుట, దానము, ఈశ్వర భావ, ఇవన్నీ కూడా క్షత్రియ వర్ణం యొక్క స్వాభావిక కర్మ. సో అందుకే క్షత్రియ వర్ణంగా ఆ యొక్క నాయకత్వంగా అలాంటివి ఎంచుకునేటప్పుడు మనం సంసిద్ధమై ఉండాలి. తర్వాత వైశ్య కర్మ అండ్ శూద్ర, ఈ రెండు ఈ శ్లోకంలో చెప్తున్నారు. 44వ శ్లోకం. కృషి గౌరక్ష్య వాణిజ్యం, కృషి గౌరక్ష్య వాణిజ్యం, కృషి గౌరక్ష్య వాణిజ్యం, వైశ్యకర్మ స్వభావజం, వైశ్యకర్మ స్వభావజం, వైశ్యకర్మ స్వభావజం, పరిచర్యాత్మకం కర్మ, పరిచర్యాత్మకం కర్మ, పరిచర్యాత్మకం కర్మ,
శూద్రస్యాపి స్వభావజం. శూద్రస్యాపి స్వభావజం. శూద్రస్యాపి స్వభావజం. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. కృషి గౌరక్ష్య వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే బ్రాహ్మణ వర్ణం గురించి చూసాము, వారి యొక్క స్వాభావిక కర్మలు చూసాము. ఇప్పుడు వైశ్యులు శూద్రుల యొక్క స్వాభావిక కర్మ చూద్దాం. ఇక్కడ వైశ్యులు శూద్రులు అంటే ఆ గుణము ఉన్న, ఆ గుణం మనం ఏ గుణం అయితే మనలో డామినేట్ చేస్తుందో దాని ప్రకారంగా చెప్తున్నాం తప్ప ఇక్కడ బ్రాహ్మణ ఎక్కువ, వైశ్యులు తక్కువ, క్షత్రియులు ఎక్కువ, శూద్రులు తక్కువ అని ఏం చెప్పట్లేదు. మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తున్నారు భగవాన్. ఒక ఫ్యాక్టరీ తీసుకోండి, ఒక ఇల్లు తీసుకోండి, ఒక ఆఫీస్ తీసుకోండి, అది నడవాలంటే 4 రకాల వర్కులు చెయ్యాలి నలుగురు. ఒక ఇల్లు తీసుకుంటే వంట చేసేవాళ్ళు, అమ్మో నేను వంట చేయనండి, అంత చీప్ వర్క్ నేను చేయను అన్నారనుకోండి, అందరూ ఆకలితో ఉంటారు. వంట చేయవలసిన వాళ్ళు ఒకరు వంట చేస్తారు. తర్వాత వాష్రూమ్లన్నీ క్లీన్ చేసేవాళ్ళు మనవాళ్ళు చెయ్యాలి. తర్వాత మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురావాలి. మరి మన రేషన్కి కావాల్సిన డబ్బులు ఒకరు సంపాదించాలి. ఇవన్నీ రకాలు చెయ్యాలి. అక్కడ సెక్యూరిటీ గార్డులు ఉండాలి, ఆఫీసులో రిసెప్షన్లో ఒకరు కూర్చోవాలి, మేనేజర్గా ఒకరు ఉండాలి, డెవలప్మెంట్లో కొంతమంది ఉంటారు, టెస్టింగ్లో ఇంకొంతమంది ఉంటారు, రీసెర్చ్ డిపార్ట్మెంట్ పరిశోధనలో మరి కొంతమంది ఉంటారు. ఇవన్నీ కూడా విడదీయాలి. ఇట్ ఇస్ ఎ డివిజన్ ఆఫ్ లేబర్. ప్రపంచమంతా ఉంది, కానీ దానికి మనము ఈ గుణాల ఆధారంగా మనము సైంటిఫిక్ అంటే అద్భుతంగా మన వాళ్ళు నిర్ణయించారనమాట. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అని. అవి మన యొక్క దురదృష్టవశాత్తు వాటిని కులాలుగా మార్చేసి శూద్రులు అంటే ఏదో తక్కువ అని, బ్రాహ్మణ్ అంటే ఏదో గొప్ప కులం అని, అసలు కులంకి వర్ణం సంబంధమే లేదు. ఈ సత్యం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే అన్ని వస్తువులు ఒక చోట దొరకవు, అంతే కదా. అందువలన పొలం విషయం తీసుకున్నాం అనుకోండి, అన్ని పంటలు ఒకే నేలపై పండవు. అదేవిధంగా అందరూ కలిసి ఒకటి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్రాహ్మణం ఉన్నారు, ఆయన యజ్ఞయాగాలు చేయించాలి. మరి ఆ నీరు తీసుకురావడము, ఆ వస్తువు తీసుకురావడం ఎవరు తీసుకొస్తారు అంటే, ఎవరైతే తన స్వయంగా బుద్ధితో ఎక్కువగా ఆలోచించి చేయలేరు ఆయన సేవ చేయడానికి ఉపయోగపడతారు. అందువలన అలాంటి పనులకి మన లేబర్ ఉంటారు కదా, వారిని శూద్రవర్ణం అన్నారు. సో వారిని వాడతారు. చూడండి, శూద్ర అంటే అర్థం ఏంటంటే బ్రాహ్మణులకి సాయం అందించాలి, క్షత్రియులకి సాయం అందించాలి, వైశ్యులకి సాయం అందించాలి. సాయం అందించాలి అంటే ఏంటి? స్వతహాగా వైశ్యులు కూడా బిజినెస్ వ్యవహారాలు వ్యాపారాలు చేయలేడు, వారికి హెల్పర్ ఉండాలి. క్షత్రియులు కూడా వారికి సైన్యము, వారికి అన్ని ఉండాలి కదా. సో వారికి కూడా శూద్రులు సాయం అందించాలి. బ్రాహ్మణ యజ్ఞయాగాలు చేయాలంటే ద్రవ్య పదార్థాలు, యజ్ఞ వేదిక అన్ని రెడీ చేయాలి, పాత్రలు అన్ని ఎవరు చేస్తారు? శూద్ర వారు చేస్తారు. శూద్ర అంటే సెపరేట్ ఎక్కడో అంటరాని వాళ్ళుగా, అన్టచబిలిటీ కాదు. ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఒక వ్యక్తి ఉండొచ్చు, ఆయనకి ఎటువంటి శాస్త్రాలు రాకపోవచ్చు, దేనికి ఒక క్షత్రియ వీరుడిగా కూడా పనికి రాకపోవచ్చు, అలాగని పెద్ద వ్యవహారాలు వ్యాపారాలు కూడా చేయలేకపోవచ్చు, ధన సంపాదన. కాబట్టి బ్రాహ్మణ కుటుంబంలో ఉన్న వ్యక్తి కూడా శూద్ర యొక్క పేరుతో ఆ సేవ చేయవచ్చు. ఇది మనం గమనించాలి. అందువలన ఒకే ఇంటిలో ఉన్నటువంటి 4 వ్యక్తులు, ఒకరు బ్రాహ్మణుగా ఉండొచ్చు వర్ణంగా, ఒకరు క్షత్రియంగా ఉండొచ్చు నాయకత్వ లక్షణాలతో, ఒకరు శాస్త్రాలు బాగా చదువుతుంది,
ఒకరు శాస్త్రాలు బాగా చదువుకొని బ్రాహ్మణ వర్ణంగా ఉండొచ్చు, ఒకరు మంచి నాయకత్వ లక్షణాలు, శౌర్యము, వీర్యము, తేజస్సుతో క్షత్రియ వర్ణం కలిగి ఉండొచ్చు. ఇంకొక వ్యక్తి ఉంటాడు, ఎప్పుడు కూడా ఎలా సంపాదించాలి, ఆర్థికమైనటువంటి రిఫార్మ్స్ ఎలా అధికం డబుల్ చేయాలి, కౌన్ బనేగా లక్ష్మీపతి అనే ఒక దృష్టి ఉన్నదనుకోండి, ఆయన వైశ్యకర్మ అవ్వచ్చు, వైశ్యవర్ణం అవ్వచ్చు. కానీ వీళ్ళందరూ బ్రదర్స్ అందరూ బాగానే చేస్తున్నారు, కానీ మనం ఏం చేస్తాం, వాళ్ళు ఏదో చేస్తే అది కొంచెం హెల్ప్ చేసి సరిపోద్ది కదా అని సెట్ అయిపోయిన ఉంటారు కొంతమంది. వారు శూద్ర వర్ణము, ఒక ఇంట్లో నలుగురు ఉండొచ్చు, ఒక తల్లి బిడ్డలు నలుగురు వర్ణాలుగా ఉండొచ్చు. కాబట్టి ఇంకొక విషయం, భగవాన్ శ్రీకృష్ణ ఇంకొక స్టెప్ ముందుకేసి ఒక వ్యక్తిలో కూడా 4 వర్ణాలు ఉండొచ్చు అన్నారు. ఎలా? భగవాన్ శ్రీకృష్ణ స్వయంగా తీసుకున్న ఉదాహరణ, ఆయన బాల్యంలో ఎక్కడ పుట్టారు? బాల్యంలో ఆయన పుట్టింది వైశ్య కుటుంబంలో పుట్టారు. ఎందుకు? పాల వ్యాపారాలు, కృషి అంటే వ్యవసాయము, వ్యాపారము ఇవి చేసుకున్న కుటుంబంలో పుట్టాడు ఆయన. అంటే వైశ్య వర్ణములో భగవాన్ శ్రీకృష్ణ జన్మించారు. మీరు రికార్డ్ చేసుకోండి ఈరోజు. తర్వాత పెద్దయ్యక ఏం చేశారు ఆయన? పెద్దయ్యక నాయకత్వ లక్షణాలుగా ఈజ్ ఎ కింగ్ మేకర్. భగవాన్ శ్రీకృష్ణ ఈజ్ ఏ కింగ్ మేకర్. అంటే మనకి ఎలాగైతే చెస్ ఆడేటప్పుడు బటులను తీసేసి ఎలాగైతే పెడుతుంటామో అలాగ టక్ 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 తీసి పెట్టారు. కాబట్టి అంటే అధర్మాన్ని అణిచివేస్తున్నటువంటి దుండుగుల్ని వాళ్ళకి శిక్ష వేసి ధర్మాన్ని స్థాపించడానికి కోసమని ఒక నాయకత్వ లక్షణములతో క్షత్రియ వర్ణంగా ఆయన తన కర్తవ్యాలు నిర్వర్తించారు. తరువాత అనేక రథాలను నడుపుతూ కూడా డ్రైవర్గా, అంటే హెల్పర్, అంటే శూద్ర కర్మ అది కూడా ఆయన చేశారు. ఆఖరికి సకల శాస్త్రాల జ్ఞానాన్ని అవపోసన పట్టినటువంటి యోగీశ్వర కృష్ణ బ్రహ్మ విద్య బోధించారు అర్జునుడికి, భగవద్గీత లాంటిది. కాబట్టి ఆయన బ్రాహ్మణ కర్మ అది. అంటే సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మణ కర్మ చేయొచ్చు, క్షత్రియ కర్మ చేయొచ్చు, వైశ్య కర్మ చేయొచ్చు, శూద్ర కర్మ చేయొచ్చు. వై నాట్ వీ? మనమేది చేయకూడదు. కాబట్టి ఇది గమనించండి. ఇది గమనిస్తే సనాతన ధర్మం ఈరోజు ఇంత చిన్న భిన్నమయ్యేది కాదు. ఈ గురువులు ఎవరు చెప్తున్నారో, ప్రవచనకారులు ఎవరు చెప్తున్నారో, ఎప్పుడు చెప్పినా వంకాయ గురించి బెండకాయ గురించి చెప్తారు. వంకాయలు వసంతరావు, బెండకాయలు బుచ్చమ్మని చూశాడు. అది అలా చెప్తుంటారు అనమాట మనకి ఈ డైలాగులు. ఇలాంటి కథలు చెప్పుకొని కాలయాపన చేస్తున్నాం తప్ప సత్యాన్ని చెప్పండి అయ్యా, ఆవిష్కరణ చేయండి అయ్యా బాబు, ఇది చేయట్లేదు ఎవరు. అందువలన మనకి కులం అనేది లేదు, వర్ణం ఉంది. కులం అంటే ఏంటంటే వంశాన్ని కులం అంటారు సంస్కృతంలో. మా తాతలు గొప్పవాళ్ళు, సో వాళ్ళని పేరు ప్రతిష్టలు మీకు చెడుపుకూడదు, నువ్వు కూడా అలాగే జీవించాలి. అంటే కులం అంటే వంశం. ఈ విధంగా అప్పుడు మనకి ఏమైంది? కృషి, వ్యవసాయము. కృషి అంటే వ్యవసాయము. గౌరక్ష అంటే గోవులు పెంచడం. ఆ రోజుల్లో గోవులే సంపద మనకి. కాబట్టి గోవుల యొక్క ఆలన పాలన చూసుకొని, అందుకే శ్రీకృష్ణ పరమాత్మ గోపాలుడు, అంటే కౌహెర్డ్ బాయ్. అంటే శ్రీకృష్ణుని ఊహించుకోగలమా గోవు లేకుండా? అంటే అందుకే ఆవో కమ్ ఇయర్ మై డియర్ కృష్ణ కనాయి, కమ్ ఇయర్ మై డియర్ కృష్ణ కనాయి, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाए, तेरे लिए बहुत सारा खाना बनाई, तेरे लिए बहुत सारा खाना बनाई, दूध दही मक्खन मिश्री सारा मंगाई, कम इयर माई डियर कृष्ण कन्नाई, why late so late कृष्ण कन्नाई, why late so late कृष्ण कन्नाई, come soon कृष्ण कन्नाई, come soon कृष्ण कन्नाई, मैंने तेरे लिए हृदय अंदर मंदिर बनाई. చూసారా, కృష్ణ అంటేనే గోపాలుడు, గోవులు కాసే గోపాలు. అంటే గో అంటే భూమి అవ్వచ్చు, గో అంటే అనేక అర్థాలు ఉన్నప్పటికీ ఆ యొక్క గోవులను రక్షించేవాడు కాబట్టి, ఆ గోవర్ధన గిరిదారి కాబట్టి గోపాల నందనుడు, పాతో వత్స సుధీర్భోక్త, అదే సర్వోపనిషదో గావ దుగ్ధ గోపాల నందన. కాబట్టి కృషి, గోరక్ష, వాణిజ్యం, వ్యాపారము, ఇవి వైశ్య కర్మల యొక్క స్వాభావిక కర్మలు. వ్యాపారం ఎందుకు?
మన సమాజానికి, మన ఇంటికి, మన ఏదైనా ఆఫీస్ నడవాలంటే దానికి ఇన్కమ్ సోర్స్, ఆర్థికమైనటువంటి సంపాదన చేసేవారు ఎవరు? వైశ్య కర్మ స్వభావజం. అదేవిధంగా పరిచర్యాత్మకం కర్మ చెప్పాను నేను. మొత్తం పైన ఉన్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వీళ్ళందరికీ కూడా సర్వీస్ లేకుంటే వాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి, అందుకే దానికి ముఖ్య ఆధారం సర్వీస్ కాబట్టి శూద్రులు ఆ సేవలు అందిస్తారు. కాబట్టి ఈ విధంగా వారి యొక్క పరిచర్యాత్మకం అనేది ఆ యొక్క శూద్ర కర్మ స్వాభావికము. అందుకే భగవాన్ మనకి ఏం చెప్పారు? యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసియతు యత్తపస్యసి కౌంతేయ తత్కురుస్వ మదర్పణం మయి సర్వాణి కర్మాణి సన్యాస్య అధ్యాత్మ చేతస నిరాశి నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర. అందువల్ల మీరు ఏది చేసినా ఆ ఈశ్వరుని సమర్పణ పూజ భావంతో చెయ్యండి. అన్ని కర్మలు సమానమే. కర్మల్లో ఎక్కువ తక్కువ ఉండదు. మనం చేసే ఉద్దేశంలోనే ఎక్కువ తక్కువ ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇక్కడితో క్లాస్ ముగిస్తున్నాను. నేను ఒక 10 నిమిషాలు ముందుగా ఆపడం అవుతుంది. నాకు ఉదయాన్నే ప్రాతకాలంలో క్యాంప్ ఒకటి ఉన్నది కాబట్టి క్లాస్ ఇక్కడితో ముగిస్తున్నాము. రేపటి క్లాసులో మరింత డీటెయిల్గా చూసి ఈ యొక్క కర్మయోగాన్ని ముందుకు తీసుకెళ్దాం. హరి ఓ తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.